సార్ ఇప్పుడు సెక్స్ అనేది ఆ! ఒక సంవత్సరంలో లేదా నెలలో, హ్మ్. ఒక వారంలో ఎన్ని సార్లు చేస్తే హెల్తీ? ఆ! దీనికి యాజ్ సచ్ రోజుకి 10 సార్లు చేసినా హెల్తీయే సార్. సీరియస్‌గా? రోజుకి 10 సార్లు చేసినా హెల్తీయే. ఓహ్ మై గాడ్! ఓకే. నేను కొన్ని వీడియోస్ చూసినాను సార్. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఆహ్, ఎక్కువ సార్లు చేస్తే వీర్యం అయిపోయి వీక్ అయిపోతారు. ఆ! నాన్‌సెన్స్ సార్ అది. అవునా? ఓకే. దేర్ ఈస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్, ఓకే. నో సైంటిఫిక్ డేటా. అంటే ఏదైనా సరే మనం ఇండియాలో ఇంత రిసర్చ్ జరగకపోవచ్చు సార్. కానీ ప్రపంచ దేశాల్లో ప్రతి చిన్న బట్ సార్ విషయానికి రిసర్చ్ చేస్తారు. ఓకే. ఈ చెయ్యి ఇలా లేపడం నార్మలేనా ఆ! అనే దాని పైన కూడా రిసర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో, సెక్స్ గురించి ఎక్స్‌ట్రీమ్ రిసర్చెస్ జరిగినాయి. వావ్! ఓకే. సో, ఎన్ని సార్లు సెక్స్ చేసినా ఇద్దరు కపుల్స్ హ్యాపీగా చేయడం ఇంపార్టెంట్. ఓకే. కన్సెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరేదో అంతే చేద్దాం గదా! అనుకున్న అవును. మీ అపోజిట్ అంతే పార్ట్నర్ కూడా గదా! ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే మీరు ఒక పార్ట్నర్‌తోని చేసినా, శవంతో చేసినా ఒకటేలా. ఒకటే గదా! అంతే గదా! మోస్ట్ ఇంపార్టెంట్ అండర్‌స్టాండింగ్ ఈచ్ అదర్. ఓకే. హ్యాపీగా చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది సార్. మీరు అలా అనేసరికి నేను ఈ క్వెషన్ ఎలా అడగాలో అర్థం కావట్లా. సెక్స్ అడిక్షన్ ఆ! దీని నుంచి ఎలా బయటపడాలని అడగాలనుకున్నాను. యాహ్! మీరేమో రోజుకి 10 సార్లు చేసినా పర్లేదంటే మనోళ్ళు ఆఫీస్‌లో సెలవులు పెట్టి మరి అదే పనిలో ఉంటారు. అంటే సార్ ఇట్స్ అగైన్ సైన్స్ పరంగా అయితే ఏం ఇష్యూస్ అయితే లేవు సార్. ఓకే. కానీ అదే పనిగా మీరన్న అడిక్షన్ అనేది ఇట్స్ ఓకే సార్. ఆ! సెక్స్ ఇస్ ఓకే. బిట్వీన్ అంటే అవునా? సెక్స్ అడిక్షన్ గూడా ఓకేనా? కన్సెన్షుయల్‌గా వావ్! ఆ! ఏది చేసినా ఇట్ ఈస్ ఓకే. ఓకే. మీకున్నంత అడిక్షన్ మీ వైఫ్‌కి కూడా ఉంటే యూ ఆర్ ది లక్కీయెస్ట్ సోల్. అట్లుండదుగా. వాళ్ళకుండదు గాబట్టి వీడు మల్టిపుల్ పార్ట్నర్స్‌ని ఎతుక్కుంటా అది ఉంటాడిక. రాంగ్ సార్. యాహ్! దట్స్ దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ సెక్స్ రాంగ్. అడిక్షన్ యాహ్! ప్రాబ్లమ్ ఎప్పుడుగా ఆ! క్రియేట్ అవుద్దంటే దీని వల్ల అవుతది. అంటే నేను అంటే సార్ నా దగ్గర పేషెంట్స్ రకరకాల విషయాలు చెప్తారు సార్. యెస్ సార్. ఇట్లా కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నేను విన్నాను సార్. అంటే ఎట్లా అంటే మా వైఫ్ సెక్స్‌కి ఒప్పుకోదు సార్. నాకు యెస్. సెక్స్ కోరికలున్నాయి. నేనేం చేయమంటారు అంట. అది. యెస్. నన్నేం చేయమంటారు? నేను ఆపుకోలేకపోతున్నా. నేను అందుకే మల్టిపుల్ పార్ట్నర్స్. నేను ఒకటే సింపుల్ చెప్తా. బాత్రూమ్‌లోకి పోయి హస్తప్రయోగం చేసుకో బ్రదర్. ఆ! అది. మీకు కావాల్సిన ఆర్గాజం వస్తది మీకు. ఓకే. ఆహ్, అది సో, మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వైఫ్‌ని కన్విన్స్ చేయండి. అది. ఆమెకు అప్పుడు ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గరికి తీసుకురండి. ఓకే. నేను మెడికేషన్స్ ఇస్తాను. మీ ఇద్దరు మళ్ళీ మీ యూత్‌లో ఉన్న సెక్షువల్ డ్రైవ్‌ని వీ కెన్ రీక్రియేట్ ఇట్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్ ఈస్ హెల్తీ. యెస్. ఏదో చాలా మంది ఇంకొకటి సార్ ఇంకో రకమైన వాళ్ళు ఆ! అంటుంటారు. కృష్ణారామ అనుకోని రూమ్‌లో ఉండని, ఇంట్లో ఉండనీకి ఏం బాధ మీకు గుడిలోకి పోయి ఉండొచ్చు. ఎవరు చెప్పాడు సార్ ఇది? అది. ఎక్కడన్నా రాసిందుందా? వాళ్ళు ఈ ఏజ్ అయిపోయిన తర్వాత దేవుడి గురించి ఆలోచించాలి. 50 వేరే దాటగానే అరే కృష్ణారామ అనుకోవాలని ఎవరు నాన్‌సెన్స్ సార్. చెప్పారు? ఒక వైఫ్ అండ్ హస్బాండ్ మధ్య రిలేషన్‌షిప్ ఉండాలి. అది. సెక్షువల్ రిలేషన్ ఈస్ నార్మల్. సూపర్. అబ్సల్యూట్‌లీ నార్మల్. అది రాంగ్ గానే కాదు. వాహ్! పుట్టుకకి మూలమే సెక్స్. అంతే. అన్ని ప్రాబ్లమ్స్‌కి నార్మల్ చేయడమే సెక్స్. ఓకే. దాంట్లో తప్పు లేదు. కృష్ణారామ అనుకోవద్దు. మీరిద్దరు అనుకోవాల్సిన సెక్స్ అవసరం చేయడం కూడా సైన్సే. ఓకే. సెక్స్ చేయడం కూడా రిలీజియనే. రైట్. అంత తప్పు అయ్యుంటే మన గుళ్ళ పైన ఏ విగ్రహం ఉండదు. ఒకవేళ అది రాంగ్ అయ్యుంటే గుళ్ళ పైన ఖచ్చితంగా ఉండకపోతుండే కదా అంతే సార్. కదా సార్. అవును. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏజ్‌లో అయినా సెక్స్ చేయొచ్చు. చేయడం నార్మలే. ఇది మీ బెడ్‌రూమ్‌లో జరిగే మీ ఇద్దరి మధ్యలో జరిగే ఈ విషయం కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్. సూపర్బ్. పబ్లిక్ ఏమనుకుంటాడు? మా కొడుకేమనుకుంటాడు? నా కూతురేమనుకునేది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. తీసేయండి. సెక్స్ చేయడం మంచిది. సెక్స్ వల్ల ఎటువంటి సమస్య లేదు. సెక్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా నార్మల్. అది తప్పు కాదు. సో, మైండ్‌లో ఏది పెట్టుకోవద్దు. సెక్స్ చాలా మంచిది సార్. జై ఆశిష్ రెడ్డి గారు. ఇప్పుడు మీ వెనకాల వచ్చేస్తారేమో. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అబ్సల్యూట్‌లీ సార్. సైన్స్ కరెక్ట్. సార్ ఇది. అంటే కరెక్ట్ సార్. నేను అవును. నేను నేను అవును. రాంగ్ అనను. లేదండి. అవును. వాళ్ళు ఏ ఏజ్‌లో అయినా సెక్స్ చేయడం హెల్తీయే సార్. నిజంగా మీరు ఒక సాంప్రదాయవాదాన్ని బద్దలు కొడుతున్నారు. ఒక ఆ! ఆలోచన ధోరణిని మీరు బద్దలు కొడుతున్నారు సార్ ఇప్పుడు. మీకు ఒక యెస్. హైలైట్ విషయం చెప్తా. ఎవడైతే ఇవన్నీ చెప్తాడో వాడు రాత్రి పోయి సెక్స్ అది చేస్తాడు. చేస్తాడు. అచ్చచ్చ! ఓకే. అంటే చెప్పడం, చేయడం అది అవును. మైండ్‌లోకి తీసేయండి. అది ఓకే. నార్మల్. అరే మేమేమైనా బయట వాళ్ళతో సెక్స్ చెయ్యి, రోడ్ మీద పడి సెక్స్ చేయమని ఆ! అనట్లే కదా సార్. అనట్లేదు కదా! ఒక అవును. ఇద్దరు కన్సెన్షువల్ మ్యారేజ్‌లో ఉన్నవాళ్ళు, ఓకే. కన్సెన్షువల్ పార్ట్నర్‌షిప్‌లో ఉన్నవాళ్ళు సెక్స్ చేయమంటున్న దాంట్లో రాంగ్ ఏముంది సార్? కరెక్ట్. ఐ కరెక్ట్. డోంట్ థింక్ ఇట్స్ ఎంకరేజ్ చేయాలి అందరూ. అవును. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంక ఎంకరేజ్ చేయాలి. చేయండి, కరెక్ట్. సెక్స్ చేయండి. అవును. ఇంకా సీనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్. ఆ! నీకెందుకయ్యా సెక్స్ అంట. ఎంత తప్పు సార్. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్‌తోని నీ పైన ఒక నమ్మకంతోని అవును. ఎంతో దూరంకెళ్ళొచ్చిండు. సార్ నాకు చేయాలనిపిస్తుంది. కానీ అంగం గట్టిపడట్లేదని సమస్య అవును. వాడు నీకు చెప్తున్నా అంటే వాడు నిన్నెంత నమ్మి వచ్చిండు. అంతే కదా! వస్తే నీకెందుకు అంటే
ఒక డాక్టర్గా నువ్వు ఎవరు సార్ మనం అని ఆ అడగడానికి? మాట కండి దాని బదులు కాల్చి ఆ! పడేస్తే ఓ పని అయిపోతుంది. చాలా తప్పు కదా సార్. నువ్వు చాలా తప్పు. లేకపోతే బాబు ఇది నేను చూడను బాబు. అవును. నాకు దీని గురించి అంత అవగాహన లేదు. ఇట్లా పలానా ఆండ్రాలజిస్టులు ఉంటారు. వాళ్ళని కలవండి. వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారని చెప్తారు. అవును. అక్కడనే క్లోజ్ కదా! బా. నీకెందుకు? నీకేం అవసరం? ఇంట్లో కృష్ణారామ అనుకుని కూర్చోక. ఓటి అమ్మ. నేను ఈ వర్డ్స్ విన్నా సార్. లిటరలీ Correct. డాక్టర్స్ అన్న వర్డ్స్ నేను విన్నా. బా. పేషెంట్స్ వచ్చి నా దగ్గర ఏడ్చిన వాళ్ళు, సార్ నా దగ్గర నేను ఆపరేటింగ్ సర్జన్ సార్. నేను ఆండ్రో సర్జన్. ఓకే. మేము పీనైల్ ఇంప్లాంట్స్ అనేటి నేను 95 ఇయర్స్ ఏజ్ అయినకి వేసినాను సార్. 95 95 ఇయర్స్. నాకు ఆ ఏజ్లో వాళ్ళు సెక్స్ కావాలంటే వీ డిడ్ ఇట్. ఐఎమ్ పెర్ఫార్మ్ స్పీకింగ్ చేశాడు అసలు అతను 95 years లో. సార్. నా పని వేయడం వరకు ఆ, పర్ఫామ్ చేసుకోవడం ఆయన అంటే ఇప్పుడు డెఫినెట్లీ మైట్ బి సార్. ఎగ్జామ్ రాశారు పాస్ అయ్యారు తెలుసుకోవాలి కదా ఈజ్ అన్ అరబ్ సార్. ఈజ్ అన్ అరబ్. అచ్చా, ఈజ్ అన్ అరబ్. హీ హ్యాడ్ 21 years old వైఫ్. ఓ మై గాడ్. నేను ఒకటే అడిగినాను అనస్థెటిస్ట్ని, నాకు ఈయన అనస్థీషియా కాంప్లికేషన్ లేకుండా బయట తీసుకురా, సర్జికల్ కాంప్లికేషన్ రాకుండా నేను చూసుకుంటాను. ఓకే. అనస్థీషియా కాంప్లికేషన్స్ ఏం లేకపోతే నేను డైరెక్ట్గా ఐ కెన్ ప్రొసీడ్ సార్. వావ్. ఒక కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకున్నాను, ఫిజిషియన్ అడిగినాను, క్యాన్ ఐ ప్రొసీడ్. లక్కీగా నాన్ డయాబెటిక్ ఉండే. 95. 95 years. వి వెంట్. ఇట్ వాస్ ఎ టీమ్ ఎఫర్ట్. ఓ, అంటే నేను ఒక్కడిని ఏదో గొప్ప అని చెప్పలే. నాకు లేదు, మల్టిపుల్ yeah. పీపుల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీ ప్రొసీడెడ్. ఇండియాలో నేను చేసిన హైయెస్ట్ ఏజ్ 86. బా. 80+ వాళ్ళకి నేను ఒక 30 to 40 కేసెస్ చేసి ఉంటాను. 80+ వాళ్ళకి బా. ఆపరేషన్స్, పీనల్ ఇంప్లాంట్స్. ఇది కూడా ఇంకొకటి కామన్గా వింటుంటాం, పీనల్ ఇంప్లాంట్స్ వేసుకోవద్దు, yes. దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. ఏ వస్తుంది? ప్రూవ్ చేయ ఒక సింగిల్ ప్రాబ్లం చెప్పు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. అంటే తెలియకుండా మాట్లాడదు. కరెక్ట్. పేషెంట్స్ ఆ రోజు వాళ్ళకి లైఫ్ ఇచ్చినాం సార్ మేము. ఓ, ఆ రోజు వాళ్ళ లైఫ్ నా దగ్గరికి యంగ్స్టర్స్ చాలా మంది వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. వాళ్ళు బతకడానికి నేను ఒక కారణమైనాను yes. 100%. సార్. ఒక యంగ్ గై అరౌండ్ 24 years old పెళ్లి చేసుకుంటూ సూసైడ్ చేసుకొని రెడీ ఉన్నాడు. బా. మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిండు. నా అదృష్టమో పేషెంట్ అదృష్టం వాడు నా దగ్గరకు వచ్చి ఐ హ్యావ్ ఆపరేటెడ్ హిమ్. 2 years తర్వాత నిన్న వచ్చి నా దగ్గరికి బతుకున్నా అంటే నీ వల్ల సార్ అన్న. బా. అది చాలు సార్. మా ప్రొఫెషన్లో వాడు చెప్పిన మాట నాకు చాలు. సార్ నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది ఇప్పటిగా 10 years బ్యాక్ విషయం సార్. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. లవర్స్ వాళ్ళిద్దరు, అంటే కొలీగ్స్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఒక 1 year తర్వాత అమ్మాయి వచ్చింది. అబ్బాయి కదా వచ్చి నాకు విడాకులు కావాలి అని అని. అంటే వాళ్ళ పెళ్లి పెద్ద ఉంటాడు కదా ఆఫీస్లోనే, వాళ్ళ ఇన్ఛార్జ్ బాస్ లాగా. అదేంటమ్మా హ్యాపీగా ఉన్నారు కదా అంటే, సార్ మరి మీకు చెప్పాలో వద్దండి. ఏం లేదమ్మా నేను పెద్దవాడిని, చెప్పు పర్వాలేదంటే, సార్ నాకు సెక్సువల్ లైఫ్ అతని ద్వారా దొరకట్లేదు, అంటే నేను సాటిస్ఫై అవ్వట్లేదు. సో నేను కనుక ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏ అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వస్తుంది. దానికంటే విడాకులు తీసుకోవడం బెస్ట్ సార్. దయచేసి నాకు స్మూత్గా విడాకులు ఇప్పించండి అని అడిగి తీసుకుంది సార్. నేను కూడా మీరు నమ్మరు సార్. నా దగ్గర రెగ్యులర్గా వస్తారు సార్. నా దగ్గరకి ఇవన్నీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తారు. ఓకే. కానీ నేను ఒకటే చెప్తా సార్, మీరు విడాకులు తీసుకునేదంటే నేను డాక్టర్ని కాదు. ఐ ఆమ్ ది పర్సన్ హూ విల్ ఎంకరేజ్ నాట్ టు గెట్ డివోర్స్. కరెక్ట్. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు డివోర్స్ తీసుకుంటే నా దగ్గర రండి. అది లైఫ్లో లేకుండా చేసే జిమ్మేదారి నాది, నా ప్రామిస్. ఎందుకంటే వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్ ఐ కెన్ ఆపరేషన్ చేసి వన్ నార్మల్ చేయగలుగుతా. 100% నాది. దీంట్లో ఎటువంటి సెకండ్ థాటే లేదు. ఓకే. ఆ డెసిషన్ తీసుకోమని నన్ను ఒకసారి కలవండి. నిజం సార్. 30% 40% విడాకులకి సార్ 90% సార్. మీరు ట్రస్ట్ మీ ఆన్ దాట్. 90% నా దగ్గరకు వచ్చేదండి కాదు సార్. నేను చాలా మంది సైకాలజిస్ట్తో మాట్లాడినాను, చాలా మంది సైకాట్రిస్ట్, నా ఫ్రెండ్స్ సైకాట్రిస్ట్తో మాట్లాడినాను. ప్రతి ప్రాబ్లము సెక్స్ దగ్గరనే స్టార్ట్ అవుతుంది సార్. ఒక ప్రాపర్ సెక్స్ జరిగే వాళ్ళలో డివోర్స్ తీసుకుని ఒక్క కేసు చూపించండి నాకు. ఒక్క కేసు చూపించండి నాకు. ఈ సెక్షువల్స్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, రెగ్యులర్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళు, ఆల్టర్నేటివ్ సెక్స్ చేసేవాళ్ళు సచ్చిన డివోర్స్ తీసుకోరు సార్. ఓకే. వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ, వాళ్ళ సోల్ కలిసి ఉంటుంది. దే ఆర్ టుగెదర్ ఫర్ ఎవర్. ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. 100% నేను. సో మోక్షం అక్కడ దొరుకుతుంది. 100% సెక్స్, ప్రాపర్ సెక్స్ ఈజ్ ఆల్సో మోక్షం సార్. అంతే కదా సార్. 100% ఉంటుంది. 100%. నిజంగా చెప్తున్నా సార్. ఇద్దరు మధ్యలో ప్రాపర్ సెక్స్ జరిగే కేసెస్లలో ఇప్పుడు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఒక్కడు సార్, ఒక్కడు కూడా డివోర్స్ తీసుకున్నాను ఒక్కడు చూపించండి నాకు. కరెక్ట్ సార్. అవును. దే ఆర్ నెవర్ దే. ఎందుకంటే వాళ్ళ మైండ్ సోల్ కలిసిపోతాయి సార్. కరెక్ట్ సార్. ప్రాపర్ సెక్స్ నడుస్తున్నంత కాలము వీళ్ళిద్దరు విడిపోవాలని అనుకోరు సార్.